పోతుంది అది అన్నారు. అక్కడ ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేసింది. హైకోర్టులో 2 సార్లు చర్చలు జరిగాయి. హైకోర్టు చెప్పింది నాయన మూసే అనేసి హైకోర్టు చెప్పింది, డివిజన్ బెంచ్ చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఐసోలేటెడ్ కేసులు 140 crores ఆఫ్ పాపులేషన్ మనం ఉంటున్నప్పుడు ఐసోలేటెడ్ కేసులు అక్కడక్కడ ఉండవచ్చు సార్. ఇప్పుడు బాజీ గారు చెప్పారు కదా, నాకు తెలిసి ముస్లిం అమ్మాయిలు హిందూ యువకులను పెళ్ళాడినటువంటి కర్నూలులోనే 10 కేసులు ఇప్పుడు నేను చెప్పగలుగుతా, పేర్ల సార్ చెప్పగలుగుతా. నేనేమి అదే హిందుత్వ మతం వాళ్ళు కావాలని ముస్లిం అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పడం లేదు. వాళ్ళు ఒక చోట పనిచేస్తున్నారు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, ముస్లిం కుటుంబాలు అంగీకరించకుండా ఉండేవాళ్ళు అమ్మాయిని దూరం పెట్టేసినారు. అంగీకరించిన వాళ్ళు ఇప్పటికీ రాకపోకలు ఉన్నాయి వాళ్ళ మధ్య. నాకే 1-2 కేసెస్లో అంటే హిందూ అబ్బాయి ముస్లిం మహిళ పెళ్లి చేసుకున్న 2 కేసెస్లో సంబంధాలు తెగిపోయినాయి, వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉంది. నేను 10 కేసులు చెప్పాను కదా, 100 కేసులు హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని విడిపోయినటువంటి కానీ, ఆ అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి కేసులు కానీ, అమ్మాయిని వదిలిపెట్టే కేసులు కానీ 100 కేసులు చెప్తాను. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటారనేది వాళ్ళ జీవితాల లోతులోకి మనం పోవాల్సిన అవసరం మనకేముంది. భారతదేశంలో యుక్త వయసులో వచ్చిన తర్వాత ఒక చోట పనిచేస్తున్న వాళ్ళు పరస్పర ఆకర్షణ కావచ్చు, ఏమైనా కావచ్చు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోకుండా చీకటి సంబంధాలు పెట్టుకుంటే మనం తప్పని ఖండించాలా? పెళ్లి చేసుకున్నప్పుడు దాని సమాజం అంగీకరించినప్పుడు ఏంటి ఇబ్బంది ఏంటని నాకు అర్థం కాదు. అంటే ఒకే ఒక ప్రశ్న, పెళ్లి చేసుకుని వేధించడాన్ని మనం అంగీకరించాలంటారు ఒకటి. 2, పెళ్లి చేసుకునే మతం, ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంప్లీట్. పెళ్లి చేసుకునే మతం మారాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి బ్లాక్ మెయిల్ చేయడాన్ని మనం అంగీకరించాలి. డూ యూ మీన్ టు సే దట్? నో వాసుదేవన్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు మీకేం అధికారం ఉందంటున్నాను. వాళ్ళిద్దరు ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకేం అధికారం ఉంది వాళ్ళ మీద పెత్తనం చేయడానికి? ఈ లాఠీలు పట్టుకొని పోయి పార్కుల చుట్టూ తిరిగి కొట్టే అధికారం మీకెవరిచ్చినారు చట్టంలో? మీరు ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తూ మళ్ళీ రెండవ ఏంటంటే అన్యాయం జరిగిపోతుంది. అన్యాయం గుండెలు బాదుకోవడం ఏంది? నా పాయింట్ ఏంటంటే ఇక్కడ డేటాబేస్ కలెక్ట్ చేయండి. ముందు మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు సిన్సియారిటీ ఉంటే డేటాబేస్ కలెక్ట్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, డేటాబేస్ కలెక్ట్ చేయండి. నంబర్ 1. నంబర్ 2, ఈ రకంగా మత మార్పిడులు ఎన్ని జరిగాయి పరిస్థితి. ఇప్పుడు మీ ముఖ్తార్ అబ్బాస్ నక్వి బీజేపీ నాయకుడు ఎన్ని పెళ్లి చేసినాడు హిందూ అమ్మాయిని? ఏమి ముస్లిం అమ్మాయిలు దొరకలేదా? మరి వాడు పెద్ద నాయకుడు కదా, వాణ్ణేమన్నారు మీరు? ఇక్కడికి వచ్చేపాటికి ఈ దౌర్జన్యాలు చేస్తారు. నేను గౌరవంగా చెప్తున్నా, నేను హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మా మధ్య ఎప్పుడు పొరపచ్చలు లేవే, మేమేం మతం మార్పిడి కండిషన్ లేదే. ఆమె మతం ఆమెది, నా మతం నాకేం, ఏ మతం మీద నాకు విశ్వాసం లేదు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ఐసోలేటెడ్ అక్కడక్కడ జరిగిన ఇన్సిడెంట్ను పట్టుకొని అదేదో ఓవరాల్ జనరల్ ఫినామినా అన్నట్లు ఒక మతానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని తెచ్చగొట్టి ఇంకోటి అంటున్నారు, డబ్బు ప్రలోభ పెడుతున్నారు. యాక్షన్ తీసుకోండి. డబ్బు ప్రలోభ పెట్టి ఈ రకంగా మత మార్పిడి చేస్తే యాక్షన్ తీసుకోండి. ఎవరికి అభ్యంతరం అండి? మీరు యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోకుండా కంపెనీ క్యాంపెయిన్ ఒక మతానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య విభజన తీసుకుని వచ్చి విద్వేషాన్ని వ్యాపింపజేయడం అనేది ఏ రకంగా సరైనది? ఈ దేశానికి మంచిదా? ఇది దేశానికి మంచిదా అంటున్నాను. చొరబాటుదారులు దేశానికి మంచిదా? చొరబాటుదారుల సంఖ్య పెరగటం దేశానికి మంచిదా? చొరబాటు సంగతి వస్తాను నేను. ఇప్పుడు రవికిరణ్ గారు అన్నారు ఏమిటి అంటే జనాభా పెరుగుదల. మేబీ నేనేమి ఆ ఫ్యాక్ట్స్ వెరిఫై చేయలేదు కాబట్టి అని చెప్పి తప్పని నేను చెప్పను సార్. ఇప్పుడు ఆయన శర్మ గారు ఉన్నారు కదా అక్కడ అస్సాంలో ముఖ్యమంత్రిగా, ఆయన చెప్పాలి సమాధానం. ఈ చొరబాటుదారులు ఎట్లా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వస్తే ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతకుముందు ఏమనుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కరికే సాధ్యం కాదు, ఇంత పెద్ద బార్డర్ ఉంది మంది, మరి స్టేట్ గవర్నమెంట్ గాడుగా వస్తుంది. అక్కడ 34% అయినారు వాళ్ళు, 40% అయిందొచ్చు అంటున్నాడు ఆయన పాత కాంగ్రెస్ వాది. మరి ఆయన కాలంలో ఆ రోజులో కాంగ్రెస్గా సపోర్ట్ చేసి ఉండాలా, ఈ రోజు ఆయన చేతులు కూర్చుని ఉండాలా? ఈ డేటాబేస్ లేకుండా ఎంతసేపు ఉన్న విద్వేషం ఇది అజెండా పెట్టుకుని ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? నా పాయింట్ అది. ఏం వాళ్ళు పైన పారాషూట్ నుంచి దిగినారా? వాళ్ళు ఎక్కడి నుంచో చోటు నుంచి వచ్చి ఉండాలి కదా, పక్కన రాష్ట్రాల నుంచి. అస్సాం ఏం బంగ్లాదేశ్కు బార్డర్ స్టేట్ కాదు,
అస్సాం ఇంకొక కంట్రీకి బార్డర్ కాదు, మరి పారాషూట్స్ తో దిగినారా? ఎక్కడి నుంచి వచ్చినారు? వస్తుంది స్టేట్ ఒక గవర్నమెంట్. మాట 1978లోకి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చారో తెలుస్తుంది సార్, మీకు తెలియంది కాదు. ఖాతా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియటం కోసం చెబుతున్నా. 1978లో ఏం జరిగింది నేను ఇప్పుడు మీకు తెలియంది కాదు. అడుగుతున్నాను, అట్లా రవికిరణ్ గారు అడుగుతున్నాను. విశ్వాంత శర్మ ఏదో పేరుంది కదా, హిమంతు బిశ్వ శర్మ. ఆయనకు ధైర్యం ఉంటే ఆ శర్మ గారికి ఇప్పుడు అక్కడ ఈ బయట వాళ్ళు ఎవరు, విదేశీయులు ఎవరు అని తేలింది. మొత్తం అంతా కూడా లిస్ట్ ఉంది గవర్నమెంట్ దగ్గర. సుప్రీంకోర్టు ఆధ్వర్యం జరిగింది. 19 లక్షల మంది విదేశీయులు ఉన్నారు కదా. నేను ఆ హేమంత్ బిశ్వ శర్మకు నేను డిమాండ్ చేస్తున్నా, లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని పార్టీని డిమాండ్ చేస్తున్నా, ఆ 19 లక్షల మందిని పంపించేసాను రాష్ట్రం నుంచి. ధైర్యం ఉందా మీకు? ఇప్పుడు జరుగుతుంది అదే కదా, పంపిస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి పంపిస్తున్నారు, అస్సాం నుంచి పంపిస్తున్నారు. హకీంపూర్ నుంచి ఇప్పటికి హకీంపూర్ నుంచి ఒక్క నిమిషం సార్, హకీంపూర్ బార్డర్ నుంచి ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళ సంఖ్య 45 లక్షలు రికార్డెడ్. మీరు యూ కెన్ క్రాస్ చెక్ విత్ యువర్ కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. నేను మళ్ళీ వెస్ట్ బెంగాల్ మాట్లాడారు. మీరు కూడా అంత ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ సార్. అక్కడ కనిపిస్తున్నాయి సార్ లెక్కలు, ఫిక్స్డ్ ఒపీనియన్ లెక్కలు కనిపిస్తున్నాయి, లెక్కలు కనిపిస్తున్నాయి. దయచేసి అస్సాంను రెఫర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. బెంగాల్లో చొరబాటుదారులు, అస్సాంలో చొరబాటుదారులు ఎవరున్నా మాకేం ప్రేమ లేదండి. చొరబాటుదారులు మాకేం ప్రేమ ఉంటుంది చొరబాటుదారుల మీద? మీరు చట్టాన్ని అమలు చేయడంలో విఫలమై మీరు చొరబాటుదారులను అంగీకరించి మేమేదో సపోర్ట్ చేసే వాళ్ళైనట్లు, వీళ్ళు వీరాయుధులు దేశాన్ని రక్షించే వాళ్ళైనట్లు పోజులు చేస్తున్నారు. చొరబాటుదారులు ఎక్కడున్నా చొరబాటుదారులే. మీరు అంతర్జాతీయ న్యాయ సూత్రాన్ని పాటించండి, అంతర్జాతీయ చట్టాన్ని పాటించండి. ఆ రకంగా ఎవరైనా దేశం, ఇప్పుడు అమెరికా వాడు ఏం చేసినాడు? అమెరికా వాడు చేతులు కాళ్ళు కట్టేసి పంపించినాడు కదా. మీకు ధైర్యం అంటే పంపించండి. దానికి ఏదో ఒక మతం రంగు పులిమి, ఒక మతం పెరుగుతుంది, మతం అంతా చొరబాటుదారులు అన్నట్టు. బెంగాల్ అస్సాంలో ఏం చెప్తుందండి? 19 లక్షల మందిలో 12 లక్షల మంది హిందువులు, 7 లక్షల మంది ముస్లింలు. మరి ఎవరు చొరబడినట్లు? కాబట్టి ఇక్కడ సార్ నా పాయింట్ ఏంటంటే, ప్రతిదానికి మతం రంగు పుయ్యొద్దు, ప్రతిదానికి మతోన్మాద దృష్టితో చూడొద్దు. భారతదేశం మనందరి దేశం. భారతదేశంలో ఏ తప్పు జరిగినా హిందూ మహిళ పైన హిందూ భర్త దౌర్జన్యం చేసినా రక్షించాలా, మహిళలను రక్షించాలా. అట్లాగే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఎవడైనా ముస్లిం ఎవడైనా మోసం చేస్తే కఠినంగా శిక్షించండి. ఎవరికేం అభ్యంతరం అండి? వాడెవడో తప్పు చేస్తే దానికి మతం రంగం చేస్తారు. మీరు శిక్షించండి, మీరు ఉరి తీయండి. మీ అబ్బాస్ అతను ఉన్నాడు కదా, అటువంటి పట్టుకొని ఉరి తీయండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు అట్లా కాకుండా మతం రంగు గురిమి మీ కోపము ఈ మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యం మీద కాదు. మీ కోపం అంతా ఏంటంటే హిందూ విభజన చేసి హిందూ వాళ్ళందరినీ మేము కాపాడుతున్నామని పోజుకోవడం కోసం. దయచేసి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు మొక్కుతున్నా, ప్రతిదానికి మతం రంగు పోయొద్దు. ఒకటి, చొరబాటుదారులు యాక్షన్ తీసుకోండి. ఎవడైనా సరే మహిళల్ని బలవంతంగా మతమార్పు చేయిస్తే కఠినంగా శిక్షించండి, చట్టం చేయండి. మత మార్పిళ్ళు నిషేధించిన దేశంలో ఎవరికేం అభ్యంతరం అండి? కాబట్టి హిందూ మతంలోకి బలవంతంగా మార్పించి తప్పే, ముస్లిం మతంలోకి బలవంతంగా మార్పించి తప్పే. వాళ్ళ చైతన్యాన్ని బట్టి వాళ్ళ ఇష్టం ఏ మార్గమైనా ఎన్నుకోవాలి. కాబట్టి మత సామరస్యాన్ని పెంచితే ఈ దేశంలో అందరం కలిసి సహజీవనం చేసి దేశాన్ని అభివృద్ధి చేసుకున్నాం అనేటువంటి ఐడియాలజీ పెంచండి. కాకుండా దానికి మతం రంగు పూసి మీరు మళ్ళీ మీ దగ్గరికి వస్తాండి ఒకసారి ప్రొఫెసర్ మురళి.